హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. మన ఛానల్ నుండి వస్తున్న వీడియోస్ పొందాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. వీడియోస్ అనేది అయితే మిస్ అవ్వకుండా పొందగలరు. లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు వీడియోలో మనము జావా ట్యుటోరియల్ పార్ట్ 6 అనేది అయితే చేయబోతున్నాము. ఈ జావా ట్యుటోరియల్ పార్ట్ 6లో సింగిల్ లైన్ కామెంట్స్, మల్టీ లైన్ కామెంట్స్ అంటే ఏంటో పూర్తిగా తెలుసుకుందాం. వీడియో అనేది అయితే స్కిప్ చేయకుండా చూసి నేర్చుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసి జావా కామెంట్స్. మనకు జావా ప్రోగ్రామింగ్ రాసుకున్నప్పుడు మనము కామెంట్స్ అయితే ఇస్తూ ఉంటాము. అక్కడ ఆ ప్రోగ్రామింగ్కి సంబంధించి ఏం జరుగుతుంది అనేసి మనం కామెంట్ రాసుకోవచ్చు. అక్కడ మల్టీ లైన్, సింగిల్ లైన్ కామెంట్స్ యూజ్ చేసి. సింగిల్ లైన్ కామెంట్స్ అంటే ఏంటి, మల్టీ లైన్ కామెంట్స్ అంటే ఏంటి, ఏ విధంగా డిఫైన్ చేస్తాం అనేది అయితే చెప్తాను మీకు. ఇక్కడ జావా కామెంట్స్ అంటే కామెంట్స్ క్యాన్ బి యూజ్డ్ టు ఎక్స్ప్లెయిన్ జావా కోడ్ అండ్ టు మేక్ ఇట్ మోర్ రీడబుల్. అంటే మనం రాసిన కోడింగ్ అనేది ఈజీగా అర్థం చేసుకోవడానికి మనం కామెంట్స్లో అనేది అయితే రాస్తూ ఉంటాము. ఆ కామెంట్స్ చదివినట్లయితే ఓకే, ఈ లాజిక్ అనేది అయితే ఈ విధంగా జరుగుతుంది అనేసి మనకు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా ప్రోగ్రామింగ్ నేర్చుకొని కోడింగ్ చూస్తున్న వాళ్ళకు ఈజీగా అర్థమవుతుంది. ఇట్ క్యాన్ ఆల్సో బీ యూజ్డ్ టు ప్రివెంట్ ఎగ్జిక్యూషన్ వెన్ టెస్టింగ్ ఆల్టర్నేటివ్ కోడ్. అండ్ సింగిల్ లైన్ కామెంట్స్, మల్టీ లైన్ కామెంట్స్ అనేసి 2 కామెంట్స్ అనేది అయితే ఉంటాయి మనకు జావా ప్రోగ్రామింగ్లో. సింగిల్ లైన్ కామెంట్స్కి వచ్చేస్తే మనకు సింగిల్ లైన్ కామెంట్స్ స్టార్ట్స్ విత్ 2 ఫార్వర్డ్ స్లాషెస్. సింగిల్ లైన్ కామెంట్స్ వచ్చేసి మనకు 2 ఫార్వర్డ్ స్లాష్తో స్టార్ట్ అవుతుంది. ఎనీ టెక్స్ట్ బిట్వీన్ సింగిల్ లైన్ ఫార్వర్డ్ స్లాష్ అండ్ ద ఎండ్ ఆఫ్ ది లైన్ ఈజ్ ఇగ్నోర్డ్ బై జావా విల్ నాట్ బి ఎగ్జిక్యూటెడ్. మనం సింగిల్ లైన్ కామెంట్స్కి 2 ఫార్వర్డ్ స్లాషెస్ ఎంటర్ చేసి తర్వాత కామెంట్ రాసినట్లయితే ఆ 2 ఫార్వర్డ్ స్లాషెస్ అనేది అయితే క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. సింగిల్ లైన్ కామెంట్స్కి ఫస్ట్ ఇచ్చేసి మనం కామెంట్ అయితే రాస్తే సరిపోతుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఎగ్జాంపుల్ కూడా సింగిల్ లైన్ కామెంట్ బిఫోర్ ఏ లైన్ ఆఫ్ కోడ్ అనేసి నేను కామెంట్స్ కూడా ఇచ్చేసాను. 2 ఫార్వర్డ్ స్లాషెస్ ఇచ్చి దిస్ ఈజ్ ఏ కామెంట్ అనేసి అయితే ఇచ్చేసాను, సింపుల్గా అర్థం చేసుకోవడానికి. system.out.printlnలో హెలో వరల్డ్ అనేసి system.out.println ఒక స్టేట్మెంట్ రాసుకొని మనం కామెంట్ అయితే ఇచ్చాము. ఈ విధంగా ఇచ్చుకోవచ్చు పైన, లేదా మనము ప్రింట్ స్టేట్మెంట్ తర్వాత ఇచ్చుకోవచ్చు. 2 ఫార్వర్డ్ స్లాషెస్ ఇచ్చి దిస్ ఈజ్ ఏ కామెంట్ అనేసి, లేదా దిస్ ఈజ్ ఏ ప్రింట్ స్టేట్మెంట్ అని చెప్పేసి రాయొచ్చు. నేను సింపుల్ ఫర్ ఎగ్జాంపుల్ కోసం దిస్ ఈజ్ ఏ కామెంట్ అనేసి అయితే పెట్టాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మల్టీ లైన్ కామెంట్స్. మల్టీ లైన్ కామెంట్స్ స్టార్ట్స్ విత్ స్లాష్ ఇచ్చేసి మనము స్టార్ మార్క్ అండ్ ఎండ్స్ విత్ స్టార్ మార్క్ స్లాష్ అనేది అయితే క్లోజ్ చేయాలి. కంపల్సరీగా మనము సింగిల్ లైన్ లెక్క మనము ఎండింగ్లో ఇవ్వాల్సిన అవసరం లేదనేసి అనుకుంటారు, అలాగ అనుకోవద్దు. మల్టీ లైన్ వచ్చేసి డిఫరెంట్. మల్టీ లైన్ స్టార్ట్ చేసి ఎండింగ్ కూడా క్లోజ్ చేయాలి. మనము క్లోజ్ చేసేటప్పుడు ఫస్ట్ స్టార్ ఇచ్చి స్లాష్ అనేది అయితే ఇవ్వాలి. ఎనీ టెక్స్ట్ బిట్వీన్ మల్టీ లైన్ కామెంట్స్లో మనము ఇచ్చేయచ్చు. అండ్ దిస్ ఎగ్జాంపుల్ యూజ్ ఏ మల్టీ లైన్ కామెంట్స్ ఏ కామెంట్ బ్లాక్ టు ఎక్స్ప్లెయిన్ ద కోడ్. మనం ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ రాసి దానిపైన మనం మల్టీ లైన్ కామెంట్ అనేది అయితే యూజ్ చేసాం కదా, ఆ కామెంట్లో ఏదైనా రాయొచ్చు. మనము ఆ ప్రింట్ స్టేట్మెంట్కి సంబంధించి రాయొచ్చు, ఏదైనా మనము అలా ప్రోగ్రామింగ్కి సంబంధించి అయితే రాసుకోవచ్చు. నేను ఇక్కడ చూసుకోవచ్చు, మీరు ద కోడ్ బిలో విల్ ప్రింట్ ద వర్డ్స్ హెలో వరల్డ్ టు ద స్క్రీన్ అండ్ ఇట్ ఈజ్ అమేజింగ్ అనేసి ఒక కామెంట్ అనేది అయితే రాశాను మల్టీ లైన్ కామెంట్స్ యూజ్ చేసి. ఈ విధంగా మనం సింగిల్ లైన్ కామెంట్స్ అండ్ మల్టీ లైన్ కామెంట్స్ అనేది అయితే యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్కి వచ్చేస్తే మనము వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కామెంట్స్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ జావా కామెంట్స్ అని అయితే అడగచ్చు. మీరు సింపుల్గా మీరు ఈ పాయింట్స్ అనేది అయితే చెప్పచ్చు. జావా కామెంట్స్ క్యాన్ బి యూజ్డ్ టు ఎక్స్ప్లెయిన్ జావా కోడ్ అండ్ టు మేక్ ఇట్ మోర్ రీడబుల్. ఇట్ క్యాన్ ఆల్సో బి యూజ్డ్ టు ప్రివెంట్ ఎగ్జిక్యూషన్ వెన్ టెస్టింగ్ ఆల్టర్నేటివ్ కోడ్ అని కూడా చెప్పుకోవచ్చు మీరు. అండ్ హౌ డు ఇండికేట్ సింగిల్ లైన్ కామెంట్స్ అంటే 2 ఫార్వర్డ్ బ్యాక్ స్లాష్ అనేది అయితే చెప్పుకోవచ్చు. హౌ డు ఇండికేట్ మల్టీ లైన్ కామెంట్స్ అంటే 1 స్లాష్ స్టార్ మార్క్ అండ్ ఎండింగ్ విత్ స్టార్ మార్క్ అండ్ స్లాష్ అనేది అయితే చెప్పుకోవచ్చు. ఈ విధంగా మీరు ఇంటర్వ్యూలో ఎవరైనా అడిగినా కానీ ఈ విధంగా సింపుల్గా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో జావా కామెంట్స్ గురించి. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ నుండి వస్తున్న వీడియోస్ పొందాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నందుకు.